ఏమైనా వస్తే చెప్పేవాడు కదా మీకు కదా. ఏమి రాకుండా ఎందుకు ఇంటికి నీ పేరేంటి? నా పేరు చాక్లెట్. చాక్లెటా? చాక్లెట్ ఎవరైనా పెట్టుకుంటారు పిల్లలు పేరు? పెట్టుకుంటారు చాక్లెట్ ఎవరైనా? నా ఫోన్లో చూసావా? సరే చాక్లెట్ బాగున్నావా మరి? నోట్లో ఈగలు వెళ్తాయి. బాగున్నావా లేదా అని అడిగాను నేను. చాలు 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 చాలు. పిల్లలు మీరు అట్లా అని చెప్తారు బాగున్నా అని అడిగితే ఏం చెప్తారు? చాలా బాగున్నా అని చెప్తారు కదా. కానీ చాక్లెట్కి అలా రాదు, అరవడం ఒక్కడే వచ్చు. చాక్లెట్ చాలా నాటీగా ఉన్నాడు కదా. మీరు ట్రెండ్ ఫస్ట్ లైన్ వాళ్ళందరూ అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ అసలు లాస్ట్ లైన్ లో పడేది మీరు ఎప్పటి నుంచి. చెప్పు. నేను అందరికీ హలో చెప్తానక్క. ఏం చెప్తావు? హలో. హలో చెప్తావా? చెప్పు. హలో పిల్లలు. చెప్పండి మీరు. హలో పిల్లలు. హాయ్ హాయ్ బాయ్ బాయ్. బాయ్ చెప్పారుగా మీరంతా. బాయ్ చెప్తారా? ఇప్పుడే వచ్చినప్పుడే బాయ్ చెప్పేశారు మీరు. అయిపోయిందా బీబీఎస్? మరి ఎందుకు బాయ్ చెప్పారు? వెళ్ళిపోయాడుగా చాక్లెట్. పిలుద్దాము, ఈసారి రిక్వెస్ట్ చేద్దాము. ఈసారి చాక్లెట్ బాయ్ చెప్పినా మీరు చెప్పకూడదు, ఓకేనా? చాక్లెట్ మళ్ళీ ఒకసారి రావచ్చు కదా మా పిల్లల కోసం. బాయ్ చెప్పారు కదక్క. లేదు లేదు లేదు, ఇందాక కన్ఫ్యూజ్ అయి చెప్పారు, ఇప్పుడు చెప్పరు. హాయ్ పిల్లలు. హలో హాయ్ బాయ్ 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 బాయ్. వెరీ గుడ్. చూసావా మా పిల్లలు ఎంత అలర్ట్ ఉన్నారో? నువ్వు బాయ్ చెప్పినా చెప్పట్లేదు. సర్లే కానీ అసలు పొద్దున్న నుంచి నువ్వు ఏదైనా ఒక పాట అయినా నేర్చుకున్నావా? నీకు అసలు ఏం రాదనిపిస్తుంది నాకు ఎందుకనో. రాదు కదా. మా కేజీ వాళ్ళందరూ చెప్తున్నారు ఏం రాదంట. సీరియస్గా చెప్తున్నారు ఏం రాదు, వేస్ట్ అని. వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో అంటున్నారు నేను. చాక్లెట్ అది నేర్చుకున్నాడంటే పిల్లలు ఒకసారి అడుగుతా మాగండి. సరే ఏం పాట నేర్చుకున్నావు? అదేం పాట అసలు అడుగుతున్నారు మా పిల్లలు. మైక్ పెట్టాలంట. సరే చూద్దాం ఎంత పాడతాడు ఆ పాట. ఏం చేస్తావు నువ్వు? మైక్ ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాగా బాగానే పనిచేస్తుంది. ఇది పాట పాడు. సరే అక్క పెట్టండి, మైక్ పెట్టండి. పెట్టాను పాడు. 1 2 3 ABCD 1 2 3 ABCD. హలో హలో, ఇక్కడ మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం మైక్ లో. నిన్ను పాట పాడమనింది నేను. చెక్ చేస్తాను. నువ్వు చెక్ చేయదులే కానీ పాడు. పొద్దు నుంచి ఏం నేర్చుకున్నావు పాడు. వా 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 వా. తర్వాత మీ పిల్లలు ఒకసారి పాడాలక్క. నీకు రాదైతే. పిల్లలు మీకు వచ్చా? వా 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 వా. పాడండి. రాదా మీకు అది? మొత్తం పోగొట్టారు కదా మీరు. ఇంకో పాట చదవగలదు. ఇంకో పాట ఏం పాడతావు? వచ్చింది. అది నేర్చుకున్నారా? అవునక్క. అదే నేర్చుకుంది. అవునక్క. ఏం పాట? మళ్ళీ వచ్చింది బీబీఎస్ కదా. అవునక్క, మళ్ళీ వచ్చింది బీబీఎస్. మరి ఏం పాడుతున్నావు నువ్వు? అవునక్క, మళ్ళీ వచ్చింది బీబీఎస్. మొత్తం గందరగోళం చేస్తున్నాడు. చాక్లెట్ ఏమీ రాదు. మీరు అన్నంటే వేస్ట్ ఫెలో కదా కదా.
VPS కదా నేర్పించింది. అవునక్క. మరి అది పాడు. మళ్ళీ వచ్చింది VPS. అక్క VPS అంటే ఏం చెప్పనా? VPS అంటే తెలీదా? మీకు తెలుసా పిల్లలు? ఆగండి. VPS అంటే చాక్లెట్ బాగా తెలుసు. ఫస్ట్ చాక్లెట్ అడుగుదాం VPS అంటే ఏంటో. ఓకేనా? చాక్లెట్ చెప్తావా VPS అంటే ఏంటో? తెలుసాక నాకు బాగా. చెప్పు. వెజిటేబుల్ బిర్యానీ సర్వీస్. వెజిటబుల్ బిర్యానీ సర్వీస్ అంట. అదేనా VPS అంటే? అదేనా? కిచిడి సర్వీస్, సాంబార్ సర్వీస్ అవేనా VPS అంటే? ఏంటిది VPS అంటే? వెరీ గుడ్. వెకేషన్ బైబిల్ స్కూల్. అది కూడా తెలియదు చాక్లెట్ నీకు. వెజిటబుల్ బిర్యానీ కోసం వస్తున్నావా నువ్వు VPS కి? అవునక్క. పొద్దున్న టిఫిన్ పెట్టారు, ఇప్పుడు నిండా తిన్నాను. మధ్యాహ్నం భోజనం పెట్టారు సాంబార్తో. ఎగ్గేశారక్క. ఎగ్గేశారా? సూపర్. పిల్లలు మీకు నచ్చిందా ఎగ్? నచ్చిందా? చాక్లెట్ కూడా తిన్నాడంట. ఇంకెందుకు వచ్చావు VPS కి? మళ్ళీ వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెడతారక్క. అందుకు వచ్చాడు. మీరు కూడా అందుకే వచ్చారా? మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వస్తారు VPS కి? సాంగ్స్ నేర్చుకోవడానికి, ఇంకా స్టోరీస్ వినడానికి, ఇంకా కండక వాక్యాలు నేర్చుకోవడానికి, ఇంకా ఏసే గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, రక్షణ పొందనాలు రక్షణ పొందడానికి కదా. అందుకు కదా వచ్చేది. కానీ చాక్లెట్ ఎందుకు వచ్చాడంటే వెజిటబుల్ బిర్యానీ తినడానికి, కిచిడి తినడానికి, సాంబార్ తినడానికి, మధ్యాహ్నం ఐసులు కొనుక్కోవడానికి వచ్చాడంట. అలా నేను వచ్చేది VPS కి. అందుకే నేను వచ్చేది. మీ పిల్లలు కూడా తిన్నారు ఐస్ క్రీమ్? మా పిల్లలు తిన్నారు కానీ రేపటి నుంచి తినరు కదా. పిల్లలు తింటారా రేపు పొద్దున? ఐస్ వాళ్ళు అంటే మనం కొడతారు. సరే, రేపటి నుంచి నువ్వు ఎందుకు వస్తావు చెప్పు. చెప్పారుగా ఇప్పుడు. ఏమేమి చెప్పారు చెప్పు. అక్క రేపటి నుంచి నేను మా ఫ్రెండ్ కూడా తీసుకొని వస్తానక్క. చాక్లెట్ నువ్వు చాలా ముద్దుకున్నావు. చాక్లెట్ ఒక్కటి ఇక్కడ చెప్పింది వినట్లేదు. సరే, పిల్లలు చెప్పింది కూడా నువ్వు విని అర్థం చేసుకొని చెప్పలేకపోతున్నావు. ఎందుకు వస్తున్నావు VPS కి? వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పు. అదేనక్క, నేనైతే తినడానికి వస్తున్నానక్క. తినడానికి రావద్దని చెప్పాను కదా. పిల్లలు చెప్పారు ఎందుకు వస్తున్నారు. అయితే సాంగ్స్ నేర్చుకోవడానికి వస్తున్నానక్క. సాంగ్స్ ఒక్కటేనా? ఇంకా స్టోరీస్ నేర్చుకోవడానికి వస్తున్నానక్క. ఇంకా కొంచెం తాగు. చెప్పు. ఇంకా కండక వాక్యాలు అవి నేర్చుకోవడానికి వస్తున్నానక్క. ఇంకా ఏసే గురించి తెలుసుకోవడానికి వస్తున్నానక్క. వస్తావా? నిజమేనా? మీరు కూడా అందుకే వస్తున్నారా పిల్లలు? ఎందుకు వస్తున్నారు? ఏసే గురించి తెలుసుకోవడానికి కదా వచ్చేది. అవునా? ఇంకా ఇందాక అక్క చెప్పారు కదా. ఏం చెప్పారు? ఫస్ట్ క్లాస్ విన్నానక్క నేను పొద్దున. రక్షణ గురించి కూడా చెప్పారు కదా. చెప్పారా లేదా? ఇంటికి చాక్లెట్ రక్షణ పొందావా? మరి ఇందాక లెసన్ లో చెప్పారు కదా. పొందానక్క. అంటే ఏం చెప్పు. మన పాపాలన్నీ ఒప్పుకొని ఇంకా చేయకూడదక్క. ఏం చేయకూడదు? నువ్వు పద్దాకు నోరు తెరవ మాకు. అట్లా మా పిల్లలు కూడా తెరుస్తున్నారు. చెప్పు, ఇంకేం చేయాలి? అక్క మీ పిల్లలు చెప్పండి అక్క. సరే, పిల్లలు ఏం చేయాలి? రక్షణ పొందడం అంటే ఏం చేయాలి? ఏసై సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారు మనల్ని? పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా చేస్తాడు కదా. అందుకే కదా మీరు VPSకి వస్తున్నారు. అందుకే కదా. మరి ఇదంతా మీరు తెలుసుకున్నారు. మరి మీ ఫ్రెండ్స్కి చెప్పరా? చెప్తారా? చాక్లెట్ నువ్వు చెప్తావా మీ ఫ్రెండ్కి? చెప్తానక్క. నేను తీసుకొని వస్తాను. నేను ఏమని చెప్తావు? గెలగాల్లో VPS జరుగుతుందిరా అని తీసుకొని వస్తానక్క. తీసుకొస్తావా? అయితే రేపు మా పిల్లలు కూడా తీసుకొస్తారు. తీసుకురాదక్క. తీసుకురారా మీరు? వాళ్ళు ఎక్కడక్క వాటర్కి అన్ని బయటకు వెళ్ళిపోతున్నారక్క. ఉండలేదు, సరిగ్గా కూర్చోవట్లేదక్క
మీ పిల్లలు? పద్దాక వాటర్ తాగడానికి వెళ్తున్నారంట మీరు బయటకి అటు ఇటు. అవునక్క. కంప్లైంట్ చేస్తుంది చాక్లెట్. వెళ్తారా? పద్దాక వెళ్తారా? వెళ్ళరండి. రేపు పొద్దున ఎంతమంది తీసుకొస్తారు మీ ఫ్రెండ్స్ ని? 1,00,000. వద్దులే, మేము ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేయలేరు కానీ ఒకరు తీసుకురండి. ఎంతమందిని తీసుకొస్తారు? చాక్లెట్ ఎంతమందిని తెస్తావు రేపు? నేను ఒకరికి తెస్తాను అక్క, మా ఫ్రెండ్ ని. వెరీ గుడ్. చాక్లెట్ ఒకరు తీసుకొని వస్తారు. మరి మీరు ఎవరెవరు తీసుకొస్తారు చెప్పండి, హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు తేరా మీ ఫ్రెండ్స్ రేపు? రేపు ఛాలెంజ్ మనకి చాక్లెట్ తో. చాక్లెట్ ఒకరు తీసుకొచ్చుదంట, మీరు కూడా అందరూ ఒకరు ఎవరు విన్ అవుతారో చూద్దాం, సరేనా? ఓకే చాక్లెట్, నువ్వు కానీ రేపు తీసుకురాకపోతే నువ్వు ఓడిపోయినట్టే, మా పిల్లలు తీసుకురాకపోతే మా పిల్లలు ఓడిపోయినట్టే. ఓకేనా? ఓకేనా? గట్టికి వినిపించట్లేదు. అక్క రేపేం పెడతారక్క? రేపేం పెడతారు భోజనం? నీకెప్పుడు భోజనమే భోజనం. చాక్లెట్ పిల్లలు రేపు భోజనం కోసం వస్తారా? కాదు కదా, మంచి పిల్లలు మా పిల్లలు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో వేసేది మంచిదే ఇస్తారనమాట. మీలాగా వాళ్ళు ఏ భోజనం పడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్ని కనుక్కొని రారు. ఓకేనా? నువ్వు మీ ఫ్రెండ్ తీసుకొని రా, వాళ్ళు కూడా రేపు తీసుకొస్తారు. పిల్లలు మీ పిల్లలు ఏం కాదక్క, తీసుకొస్తారు. తీసుకురారా? తీసుకురారు. ఎంతమంది తీసుకొస్తారు? వీళ్ళందరూ తీసుకొస్తారు. చూద్దాం రేపు పొద్దున మీరు విన్ అవుతారా, చాక్లెట్ విన్ అవుతారు. సరేనా? సరే బాయ్ చెప్పండి. చాక్లెట్ రేపు పొద్దున వస్తారే, వాళ్ళ ఫ్రెండ్